విశాఖపట్నం నగరంలో సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ వార్షిక సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. 41వ ఐఏటీఓ వార్షిక సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్కు ఎంతో గర్వకారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగ ప్రమోషన్ మరియు డెస్టినేషన్ మార్కెటింగ్కు మరింత ఊతం ఇచ్చేలా రాజమహేంద్రవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో దుర్గేష్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ ఐఏటీఓ మధ్య అధికారికంగా అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ సీఈఓ, ఏపీటీడీసీ ఎండీ ఏఏఎల్ పద్మావతి, ఐఏటీఓ జాతీయ అధ్యక్షుడు రవి గోసెన్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, దేశంలోనే అత్యున్నత పర్యాటక పరిశ్రమ సంస్థకు మన రాష్ట్ర పర్యాటక సామర్థ్యంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక రంగ భాగస్వాములలో ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయని, దీనివల్ల రాష్ట్రానికి పర్యాటకుల రాక, పెట్టుబడులు మరియు ఉపాధి కల్పన గణనీయంగా పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు దేశం నలుమూలల నుండి 1000 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. వీరిలో ప్రముఖ టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, రవాణా ఆపరేటర్లు, డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీలు, ట్రావెల్ ప్రొఫెషనల్స్, పర్యాటక పారిశ్రామికవేత్తలు, మీడియా ప్రతినిధులు మరియు కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఉంటారని పేర్కొన్నారు. కడియంలోని ఆంధ్ర పేపర్ లిమిటెడ్ యూనిట్లో 59 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన కలెక్టర్ కీర్తి చేకూరి సమక్షంలో కలెక్టరేట్లో సంయుక్త పరిష్కార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల ప్రతినిధులు, పేపర్ మిల్ యాజమాన్య ప్రతినిధులు, కార్మిక శాఖ అధికారులు పాల్గొని సమస్యకు పరిష్కార మార్గాలపై చర్చించారు. తొలగించిన 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాన్ని సంస్థ ఉన్నత యాజమాన్యంతో చర్చించి తమ నిర్ణయాన్ని త్వరలో వెల్లడిస్తామని ఆంధ్ర పేపర్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్ తెలిపారు. త్వరలోనే పేపర్ మిల్ కార్మికుల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి దుర్గేష్, కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తూ సరికొత్త సామాజిక సందేశంతో తెరకెక్కిన 1/3 చిత్రపాటను రాష్ట్ర సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ముఖ్యంగా చిన్న చిత్రాల మనుగడకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. ఈ చిత్ర ఘన విజయం సాధించి ఇందులో పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు టాలీవుడ్లో మరిన్ని మంచి అవకాశాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు సాయి మహేష్, చిత్ర సహదర్శకుడు డిఎస్ఎస్ శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణాది దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారతీరాజా మృతితో తమిళ సినీ పరిశ్రమతో పాటు తెలుగు చిత్రసీమలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో మాయాదేవర్, కరుత్తమ్మ దంపతులకు భారతీరాజా జన్మించారు. ఆయన అసలు పేరు చిన్నస్వామి. చిన్ననాటి నుంచే సాహిత్యం, వక్తృత్వ పోటీల్లో, రంగస్థల నాటకాలపై ఆసక్తి కనబరిచారు. కొంతకాలం స్వగ్రామంలో ఆరోగ్య పరిశీలకుడుగా పనిచేసిన ఆయనకు సినిమాలపై ఉన్న మక్కువ చెన్నైకు తీసుకువచ్చింది. సినీ రంగంలో అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించిన భారతీరాజా జీవనోపాధి కోసం పెట్రోల్ బంకులో పనిచేయడంతో పాటు నాటకాల్లోనూ పాల్గొన్నారు. ఎన్నో కష్టాల తర్వాత దర్శకుడు పి. పుల్లయ్య వద్ద సహాయ దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నారు. అదే ఆయన సినీ ప్రయాణానికి బలమైన పునాది అయింది. 1977లో విడుదలైన తమిళ చిత్రం 16 వయదిన్లతో భారతీరాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సినిమా తెలుగులో 16 ఏళ్ల వయసుగా విడుదలైంది. ఆ కాలంలో ఎక్కువ శాతం చిత్రాలు స్టూడియోల్లో చిత్రీకరించేవారు. అయితే గ్రామీణ నేపథ్యంలో సాగే కథలను నేరుగా పల్లెల్లో చిత్రీకరించి సహజత్వాన్ని తెరపై ఆవిష్కరించారు.
దీంతో తమిళ సినీ పరిశ్రమలో గ్రామీణ కథలకు ఆయన కొత్త దిశను చూపిన దర్శకుడిగా గుర్తింపు పొందారు. తెలుగులో ఆయన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని, ఈతరం ఇల్లాలు, కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఎర్ర గులాబీలు, టిక్ 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 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగాను భారతీరాజ తనదైన ముద్ర వేశారు. భారతీరాజ సినీ ప్రస్థానంలో అనేక రాష్ట్ర, జాతీయ పురస్కారాలు పొందారు. సీతాకోకచిలుక చిత్రానికి తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కగా 1981లో అదే చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1986లో తెరకెక్కించిన ముదల్ మర్యాదై మూవీకి జాతీయ ఉత్తమ తమిళ సినిమా అవార్డు లభించింది. 1996లో అంతిమ మంతారాయ్ సినిమాకు మరోసారి జాతీయ ఉత్తమ తమిళ సినిమా పురస్కారం దక్కింది. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2014లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు.